తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీ ఫలితం క్లియర్ అయిపోయింది. ఢిల్లీలో బీజేపీదే అధికారం అనేది ఇవాళతో స్పష్టమైంది. చాలా ముఖ్యంగా చాలా స్పష్టంగా చెప్పాలి అంటే అరవింద్ కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్ నిజంగా ఏదైతే అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వచ్చిందో బీజేపీ, అందులో అత్యంత ముఖ్యమైనది లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ని పక్కన పెట్టేశారు. నిజంగా చెప్పాలి అంటే బీజేపీ ఢిల్లీలో ఘన విజయం సాధించింది. లిక్కర్ స్కామ్లో అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీని ఇరికించడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇది ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టంగా నమ్మినట్టు ఇవాల్టి ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మొదటి నుంచి ఢిల్లీలో టామ్ అండ్ జెర్రీ కొనసాగుతూ వస్తుంది. కేంద్రానికి అరవింద్ కేజ్రీవాల్కి మధ్య వార్ నడుస్తూనే వచ్చింది. ఈ వార్లో ఈసారి బీజేపీ సక్సెస్ సాధించింది. బీజేపీ వైపే ప్రజలు నిలబడ్డారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఓటేశారు. దాదాపు ఇవాల్టి రిజల్ట్ ప్రకారం అంటే ఇప్పుడు మనకు అందుతున్న ఫలితాలను బట్టి చూస్తే ఆమ్ ఆద్మీ ఇప్పటి ఫలితాలను చూస్తూ వస్తే ఆమ్ ఆద్మీ వచ్చేసి 28 స్థానాలకి పరిమితం అయిపోయింది. బీజేపీ 42 స్థానాల్లో నిలబడింది. కాంగ్రెస్ జీరోగా కనిపిస్తోంది. అదర్స్ కూడా జీరోలో ఆగిపోయారు. ఒకసారి చూడొచ్చు మనం గత ఎన్నికల్లో 2025 ఎన్నికల్లో ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్స్ని బట్టి చూస్తే ఇప్పటికున్న లీడ్స్ ప్రకారం ఆధిక్యతను పరిశీలిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ 28 చోట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. బీజేపీ 42 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జీరో దగ్గర ఆగిపోయింది. అదర్స్ కూడా జీరో దగ్గర ఆగిపోయింది. ఏవైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయో ఎగ్జిట్ పోల్ ఫలితాలు 100కు 100% రిఫ్లెక్ట్ అయ్యాయి. కొన్ని మన దగ్గర ఉన్న కేకే సర్వే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా సర్వే చెప్పింది కేకే సర్వే ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇతర సంస్థల సర్వేలన్నీ ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ అయినట్టుగా అర్థమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 చోట్ల అంటే ఈసారి అధికారాన్ని కోల్పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ 42 సీట్లతో అధికారాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అర్థమవుతుంది. ఇప్పటికే ఢిల్లీలో సంబరాలు కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గర సంబరాలు కనిపిస్తాయి. గత 2020లో అసలు పొజిషన్ ఏంటి? 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ పొజిషన్ ఎంతో ఒకసారి చూద్దాం. 2020కి ఒకసారి వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు సాధించింది. బీజేపీకి అప్పుడు కేవలం 8 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ లాస్ట్ టైం కూడా జీరో, అదర్స్ కూడా లాస్ట్ టైం కూడా జీరో. 2020లో ఓట్ షేరింగ్ ఎలా ఉంది ఢిల్లీలో? ఈ 3 పార్టీల ఓట్ షేరింగ్ ఎలా ఉందో ఒకసారి చూస్తే 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి 53.5% ఓట్ షేరింగ్ వచ్చింది. దాదాపు మొత్తం ఢిల్లీ ప్రజల్లో 53.5% మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. దాదాపు 92% పోలింగ్ నమోదైంది 2020లో. బీజేపీకి కేవలం 5% మాత్రమే ఓట్ షేరింగ్ దక్కింది. బీజేపీకి 33.5% ఓట్ షేరింగ్ దక్కింది. కాంగ్రెస్ పార్టీ 4.2% పడిపోయింది, సరిపెట్టుకుంది. అదర్స్ 3.8% దగ్గర ఆగిపోయారు. ఒకసారి మనకి క్లిస్టర్ క్లియర్గా చూడొచ్చు. 2020లో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 53.5%తో నిజంగానే ఒక రికార్డుని తిరగరాసింది. అయితే బీజేపీ 33.5%కి పరిమితమైంది. కేవలం 8 సీట్లతో 8 చోట్ల 8 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 62 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ జీరోగా కనిపిస్తోంది. అట్లాగే అదర్స్ కూడా జీరోగా కనిపిస్తారు. మళ్ళీ వెళ్దాం ఒకసారి 2015కి వెళ్దాం. 2015లో జరిగిన ఎన్నికల్లో ఒకసారి చూస్తే 2015లో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరు ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. 67 సీట్లను 54.3% ఓట్లతో దక్కించుకుంది ఆమ్ ఆద్మీ. అట్లాగే బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితమైంది. కాకపోతే ఓట్ షేర్ మాత్రం 32.3% దక్కింది. కాంగ్రెస్ మళ్ళీ 2007లో కూడా ఓట్ షేర్ అంటే 9.7% ఓట్ షేరింగ్లో తీసుకోగలిగింది, కానీ 0 సీట్లకు పరిమితమైంది. అదర్స్ కూడా 3.7% ఓట్ షేరింగ్ దక్కించుకున్నారు. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. క్రమంగా మనం చూస్తూ రావచ్చు. 2015 ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం ఎక్కడా తగ్గినట్టు కనిపించలేదు. ఓట్ షేరింగ్లో చిన్న చేంజెస్ ఉన్నాయి, కానీ సీట్ల సంఖ్య
2020లో తగ్గినప్పటికీ 2015లో సీట్ల సంఖ్య ఎక్కువగా కనిపించింది. 2020కి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ కొంత బలపడినట్టుగా కనిపించింది. ఓట్ షేరింగ్లో చూడొచ్చు, కేవలం అంటే 2020లో 33.5% ఓట్ షేరింగ్ ఉంటే 2015లో 32.3% ఓట్ షేరింగ్తో సీట్ల సంఖ్య పెరిగింది బీజేపీకి, కానీ అధికారం దక్కలేదు. 2020కి 2015కి ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ పెద్ద చేంజ్ కనిపించలేదు. ఈసారి కూడా 2025 పైన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన విశ్వాసాన్ని పెట్టుకుంది. బీజేపీని వ్యతిరేకించడం, లేకపోతే అక్రమ కేసులు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్తో రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. అట్లాగే ఇండియా కూటమిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా పనిచేసింది. అయినప్పటికీ కూడా ఢిల్లీ ప్రజల మద్దతుని కూడగట్టుకోలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్ని పరిశీలిద్దాం. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో, ఆ రోజున ఓట్ షేర్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన ఓట్ షేరింగ్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్యను ఒకసారి చూద్దాం. 2000 పార్లమెంట్ ఎన్నికల్లో 2024 అంతకుముందు జరిగిన 2019 ఎన్నికల్లో ఒక్కసారి పరిశీలిస్తే, మొన్న జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్కొచ్చిన ఓట్లు ఎంతో తెలుసా? 18.91%. సీట్ల దగ్గరకు వచ్చేసరికి 0. 18.91% ఆమ్ ఆద్మీకి ఓట్ షేరింగ్ దక్కింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికల్లో 18.91% తగ్గితే సీట్లు వచ్చేసి 0. ఇక్కడ 2024 ఎన్నికల్లో బీజేపీ చాలా బలంగా కనిపించింది. ఢిల్లీలో బీజేపీ దక్కిన ఓట్లు ఎంతో తెలుసా? 2024లో 54, బీజేపీ ఒకసారి చూద్దాం, 54.35% ఓట్లతోటి 7కు 7 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసింది. 54.35% ఓట్ షేరింగ్ తోటి 7కు 7 సీట్లలో బీజేపీ పాగా వేసింది. అప్పుడే పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఢిల్లీలో బీజేపీ గెలుపు ఖరారైనట్టుగా తెలిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలుపుని ఖరారు చేసుకుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 0. కేవలం అంటే ఓటింగ్ బాగానే కనిపించింది. 24 అంటే ఆమ్ ఆద్మీతో పోలిస్తే కాంగ్రెస్కు ఓటు శాతం ఎక్కువ కనిపించింది. ఇక్కడ ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలనే ఎక్కువగా చూస్ చేసుకున్నట్టుగా తెలిసింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీకి 24.17% 0 సీట్లతో కనిపించింది. చాలా స్పష్టంగా చూడొచ్చు. 2018లో ఆప్కి 18.91% వస్తే కాంగ్రెస్ పార్టీ, ఆప్ కంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కనిపించింది ఢిల్లీలో. బీజేపీ 7 సీట్లను గెలుచుకుంది. 54.3% ఓట్లతో బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా స్పష్టంగా చూడొచ్చు. 2020 ఎన్నికల్లో ఆప్కొచ్చిన 2020 ఎన్నికల్లో ఆప్కొచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో తెలుసా? 53.5% కదా. ఈ ఓట్ని మొత్తం బీజేపీ తన వైపు టర్న్ చేసుకోగలిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 2020 ఎన్నికల్లో బీజేపీకి 38.5% ఓట్ షేరింగ్ వచ్చింది. సో బీజేపీ ఎక్కడ తగ్గకుండా బలంగా ఆప్తో ఫైట్ చేస్తూ ఎదిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి 12.89% ఉంది. కాంగ్రెస్కి వచ్చేసరికి 2020 ఎన్నికల్లో 3.8% మాత్రమే కాంగ్రెస్ పడిపోయింది. కాంగ్రెస్ ఓటు శాతం 2024 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కూడా ఢిల్లీలో చాలా బలంగా పొందుకుందని అర్థం చేసుకో. చాలా స్పష్టంగా ఇది అసెంబ్లీ ఎన్నికలు, ఇది పార్లమెంట్ ఎన్నికలు. ఇది 2020లో ఆప్కున్న ఓట్ షేరింగ్ 53% ఉంటే ఈసారి 2024 వచ్చేసరికి పార్లమెంట్ ఎన్నికల్లో 54.3% బీజేపీ పెరిగింది. ఆప్ ఓటింగ్ పూర్తిగా పడిపోయింది, 18% పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చూడండి, 3.8% ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 24.17% పెరిగింది. అంటే జాతీయ పార్టీల మీద ఢిల్లీలో విశ్వాసం పెరిగినట్టుగా అర్థమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు చూసినా జాతీయ పార్టీలకే పట్టం కడుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీకి 3 సార్లు వరుసగా అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రజలు ఈసారి బీజేపీకి ఓటేశారు. 42 సీట్ల ఆధిక్యంలో ఉంది బీజేపీ. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం 28 చోట్ల 42 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. 28 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కొనసాగుతుంది. కాంగ్రెస్ 0గా కనిపిస్తుంది, అట్లాగే అదర్స్ కూడా 0గా కనిపిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎప్పటికప్పటి పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.